త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం నాపీనవక్షోరుహాం పాణిభ్యాం అలిపూర్ణరత్నచషకం రత్నోత్ఫలం బిభ్రతీం సౌమ్యాం రత్నకటస్థరత్నచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. ఈశ్వరానుగ్రహము చాలా విచిత్రంగా ఉంటుంది. కృష్ణుడు ఒకనాడు అడవిలో వెళ్తూ ఉండగా ఆయన కాలికి ఒక కర్ర తగిలితే దాన్ని మురళి చేసి దాని జన్మకి సార్థకత కలిగజేశారు. అలా ఇవాళ ఈశ్వరుని నన్ను ఎంచి నా చేత భాగవతంలో దశమస్కందంలో అతి ముఖ్యమైన ఘట్టం ఒకటి చెప్పిస్తున్నారు. ఇంతకంటే ఈశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణములు ఇంకేంటి. అలా భాగవతము అన్న మాట వినాలంటేనే కొన్ని కోట్ల జన్మలు పట్టేస్తాయి. ఎన్నో జన్మలు తర్వాత కానీ భాగవతము అనే ఒక గ్రంథం ఉంటుంది, లేకపోతే అటువంటిది ఒక పురాణం ఉంటుంది, దాన్ని మనం చదవాలి, దాన్ని మనం వినాలి అన్నది కలగదు. కలిగినా వినే అవకాశం కలగదు. వినే అవకాశం కలిగినా అది మనస్సుని హద్దుకోదు. ఇవన్నీ జరిగాయంటే అది ఎన్నో జన్మల తర్వాత జరిగే విషయం. అటువంటి భాగవతంలో అతి ముఖ్యమైనది దశమస్కందం. అటువంటి దశమస్కందంలో ఇవాళ మనం ఓ ఘట్టం చెప్పుకోబోతున్నాం. అయితే భాగవతము రావటం అనేదే చాలా విచిత్రంగా వచ్చింది. ఎందుకంటే వ్యాసుల వారు పురాణాలన్నింటినీ రచించారు, వేద విభజన చేశారు. అన్నీ చేశాక ఆయన తృప్తి కలగకపోతే తపస్సు చేస్తే నారదుడు వస్తాడు. నారదుడు వచ్చి ఎందుకు నాకు తృప్తి కలగట్లేదు, ఇన్ని చేశాను, చతుర్ముఖ బ్రహ్మగారు నాకు ఇటువంటి గొప్ప జన్మనిచ్చి గొప్ప జ్ఞానాన్ని ఇస్తే ఎందుకు నేను దీన్ని ఉపయోగించుకోలేకపోతున్నానని ఆయనకు బాధేస్తే అప్పుడు చెప్తారు, నువ్వు శ్రీకృష్ణుడి ఘట్టాన్ని మహాభారతంలో అంతర్భాగంగా చిన్నగా రచన చేసావు, కానీ కృష్ణుడి గురించి నువ్వు విడిగా రచన చేయలేదు. అటువంటి గొప్ప రచనను చెయ్యి అంటే అప్పుడు ఆయన భాగవతాన్ని చేస్తారు. అయితే ఈ భాగవతం ప్రచారం చేయటానికి కూడా మామూలుగా వేరే ఘట్టాలన్నీ ప్రచారం చేయటానికి వాళ్ళ శిష్యులు వాళ్ళని వాడతారు. కానీ ఈ ఒక్క ఘట్టానికి మాత్రము ఏం జరుగుతుందంటే ఈ ఒక్క ఘట్టానికి మటుకు శుకబ్రహ్మ వస్తారు. పరమేశ్వర శుకబ్రహ్మ ఎటువంటి వారంటే ఈశ్వరుడికి ఏదో కర్మ చేసి ఆ కర్మ వల్ల పుట్టాలి, మళ్ళీ పుట్టించి ఇంకా ఆయనకు ఆ సృష్టితో బోరు కొట్టి పుట్టుకతో జ్ఞాన వైరాగ్యాలుంటే ఒకళ్ళు ఎలా ఉంటారు, పుట్టుకతో అంత జ్ఞానం అంత వైరాగ్యంతో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది శుకబ్రహ్మ. అటువంటి శుకబ్రహ్మ చేతే భాగవతాన్ని ప్రచారం చేయిస్తారు. అయితే శుకబ్రహ్మ ఒకసారి నేను పెళ్లి చేసుకొని నిండు యవ్వనంలో ఆయన దిగంబరంగా వెళ్ళిపోతూ ఉండేవారు. అయితే ధనేష ధారేష పుత్రేష ఒక ఈశ కదా, వెనక వ్యాసుల వాళ్ళు పరిగెడుతున్నారు, ఓరే ఆగరా ఆగరా అనుకుంటూ. అయితే అక్కడే అప్సరసలు స్నానం చేస్తున్నారు దిగంబరంగా. అయితే వీళ్ళు శుకబ్రహ్మ వస్తున్నారని వినగానే అలానే వెళ్ళి నమస్కారం చేసేస్తారు. వెనక వ్యాసుడు వస్తే బట్టలు వేసుకొని వెళ్ళి నమస్కారం చేస్తారు. ఎందుకు నాకు ఇలా చేశారని అడిగితే అప్పుడు ఆయన చెప్తారు, శుకుడు ఎంత జ్ఞాని అంటే ఆయనకి బ్రహ్మము తప్పితే ఇంకోటి తెలియదు, ఆయనకి రెండు ఉన్నాయని తెలియదు, ఆయనకంతా ఒకటే తెలుసు, అదే బ్రహ్మం. అలా విశ్వము యందు విశ్వనాథుణ్ణి చూసి రమించేవాడు ఎవరైనా ఉన్నారంటే ఆయన శుకబ్రహ్మ. అటువంటి జన్మతః ఇటువంటి అలవాట్లున్న వాళ్ళు శుకబ్రహ్మ. అటువంటి శుకబ్రహ్మ చేత ఆయన ఒక చోట పాలు పితికే అంతసేపు ఉండరు. ఎందుకంటే మళ్ళీ ఏదో పరిచయం ఏర్పడింది అనుకోండి, ఆయన ఎవరో పలానా ఆయన ఈయన మనస్సులోకి వచ్చేస్తారని ఈయనకు భయం. ఈయనకి కేవలం ఈయన మనస్సులో ఉన్నది ఎవరు అంటే ఈశ్వరుడి చేత ఈయన మనస్సు నిండి నిబిడీకృతమయ్యి ఉన్నది. అటువంటి శుకబ్రహ్మ ఒకనాడు వెళ్తూ ఉంటే పరీక్షిత్తు మహారాజు ఒక మృత సర్పాన్ని ఒక మహర్షి మెడలో వేసినందుకు నువ్వు 7 రోజుల తర్వాత పాము కాటు చేత చనిపోతావు అంటే ఆయన నేను చనిపోతాను 7 రోజుల్లో అని భయం వేసి నాకు తరువాతి జన్మలలో అయినా ఈశ్వరుడి స్మరణ కలగాలి, నాకు తరువాతి జన్మలో అయినా నారాయణుడి పాదాలు పట్టుకునే అవకాశం రావాలి, దీనికి నేను ఏం వినాలి అంటే శుకబ్రహ్మ కూర్చొని 7 రోజులు 7 రాత్రులు 7 పగళ్ళు పాటు భాగవతాన్ని సప్తాహం కింద చెప్తారు. అటువంటి భాగవతం విన్నాక నాకేది మృత్యువు, ఈ పంచభూతాలు ఈ మట్టి ముద్దలో ఉన్నవి ఆయా స్థానాలకు వెళ్ళిపోతాయి. ఒకరోజు దీంట్లో కాసేపు పెట్టిన అగ్ని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది, దీంట్లో ఉన్న వాయువు వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ నేను నేలానే ఉన్నాను. నేనెవరు అంటే ఆయన ఈ మట్టి ముద్దని కాదు,
నేను అంతర్లీనమై ఉన్న ఆత్మని, ఆత్మతత్వాన్ని ఎరుకలోకి తెచ్చేసుకున్నారు. అటువంటి భాగవతం. అయితే ఇది పక్కన పెడితే మనకి 3 రాజులు, పోతన రాజు, కంచర్ల గోపరాజు, త్యాగరాజు. వీళ్ళు 3 అత్యంత గొప్ప విధానంలో ఈశ్వరుని ఉపాసన చేసి ఈశ్వరుడి పాదాలు పట్టుకొని మాకి రాచరికం వద్దని విడిచిపెట్టేశారు. దాంట్లో కంచర్ల గోపరాజు గారేమో రామదాస్ అయిపోయారు, త్యాగరాజు ఏమో త్యాగరాయుల వారు అయిపోయారు, పోతన రాజేమో పోతనమాక్షుల వారు అయిపోయారు. ఇప్పుడు ఈ బమ్మెర పోతన గారు ఒకనాడు సంధ్యావందనం చేసుకుందామని బ్రాహ్మీ సమయంలో గోదావరి తటానికి వెళ్ళి అక్కడ ఆయన సంధ్యావందనం చేసుకొని ఆయన అలా ధ్యానం ఎందు వెళ్ళిపోతే అప్పుడు శ్రీరామచంద్రమూర్తి కనిపిస్తారు. తండ్రి, నేను చెప్పేదేముంది, నేను రాసేదేముంది, నువ్వు పలికియాలి, నువ్వు నా వెనక శక్తి రూపుడివై నా చేత గంటం కదిలించాలి, అప్పుడు ఎందుకు పడవ అక్షరాలు అంటే ఇవాళ నేను పోతన భాగవతంలోంచి ఘట్టాన్ని చెప్తున్నాను. పోతన భాగవతం ఎంత గొప్పది అంటే పోతన గారికి ఒకసారి ఆయనకి పద్యం జోతం అయిపోతే ఏకంగా శ్రీ మహావిష్ణువు వచ్చి పోతన గారి రూపంలో వెళ్ళి పద్యాలు రాస్తారు గజేంద్ర మోక్షంలో. ఒకసారి ఏమవుతుందంటే భాగవతం రచన అంతా అయిపోయాక అన్ని విద్యలకి తల్లి శారదాంబ వచ్చి వాళ్ళ ఇంట్లో ఏడుస్తుంది. పోతన ఇచ్చేస్తావా రాజులకి వాళ్ళకి పురములు ధనములు పుచ్చేసుకుంటావా అంటే ఆయన ఎంత గట్టిగా ఆయన ఈ మనుజేశ్వరాధములకు ఇచ్చేస్తాను అనుకున్నావా అమ్మా, అలా ఇచ్చిన వాళ్ళ లోపల నువ్వు జ్ఞాన కలునిలోని శారదయోలే అమ్మా, నేను అలా ఇయ్యను అని ఆయన గూట్లోనే వదిలేస్తారు. ఆయన తర్వాత ఆయన కొడుకులు మనవళ్ళు మెల్లగా దాన్ని తీసి ప్రచారంలోకి తెస్తారు. అది భాగవతం. అయితే ఇవాల్టి కథాభాగంలోకి వచ్చేస్తే కృష్ణుడు తెలుసుకున్నాడు. కొన్ని రోజుల క్రితం బ్రహ్మ అహంకరించి పిల్లల్ని తీసుకెళ్ళిపోతారు, గోపబాలుల్ని. ఆయన అహంకారం అయిపోయింది. ఇప్పుడు చక్కగా ఎండాకాలం అయిపోయి వర్షాకాలం అప్పుడే వస్తుంది. అందరూ ఇంద్రుడి కోసం అని విశేషంగా యాగాలు చేసేసేసరికి ఇంద్రుడు అహంకరించి ఉన్నాడు. ఆహా, నా అంతటి వాణ్ణి నేను ఈశ్వరుడేంటి, నాకు పదవి ఇవ్వటం ఏంటి, నేనే వర్షాలు కురిపీయటానికి అధికారిని అని ఇంద్రుడు అనుకున్నాడు. అనుకొని ఆనందంగా ఉంటే అప్పుడు కృష్ణుడు ఈ అహంకారం తీసేద్దాం అనుకొని ఒక లీల చేయబోతున్నాడు ఇప్పుడు. అయితే 2-3 రోజులుగా వీళ్ళ దగ్గర కూడా హడావిడి, నందుడు ఉపనందుడు మొదలైన పెద్దవాళ్ళందరూ కలిసి సమాలోచన చేస్తున్నారు. అయితే కృష్ణుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక లీల చేయబోతున్నాడుగా. అయితే కృష్ణుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నాన్నగారు మీరు పెద్దలకు అరమరికలు ఉండవు కదా, ఏదైనా మంచి విషయం అయితే నలుగురికి చెప్తారు కదా, పిల్లలైనా చెప్తారు కదా, మీరు దేని గురించి 2-3 రోజులుగా ఈ హడావిడంతా నాకు చెప్పవచ్చు అని అనిపిస్తే చెప్పండి అంటారు. అయితే అప్పుడు ఇంట్లో ఏముంది నాన్న కూర్చో అని అప్పుడు ఆయన చెప్తారు. మఖము చేయు వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వాన కురియు, వాన కురిసి గసవు వసుమతిపై పెరుగు, గసవు మేసి ధేను గ్రణము బ్రతుకు. శాస్త్రం మీద నమ్మకం అలా ఉంటుంది. ఆయన అదేంటి మఖము చేయు వజ్రి మది సంతసించును, మనం యాగం చేసామనుకో ఇంద్రుడు ఆనందపడతాడు. ఇంద్రుడు ఆనందపడితే వర్షం కురుస్తుంది, వర్షం కురిస్తే గడ్డి బాగా పెరుగుతుంది, గడ్డి బాగా పెరిగితే ఆవులు చక్కగా తింటాయి, ఆవులు చక్కగా తింటే చక్కగా పాలిస్తాయి, అది మనకి సంపద. అయితే ఈ అన్నిటికీ మూలం ఎక్కడుంది అంటే ఇంద్రుడు ఆనందపట్టంలో యాగంలో ఉంది. అయితే మనం ఆ ఇంద్రయాగాని కోసమని ఎంత చేస్తున్నాను నాన్న అనేసరికి కృష్ణుడు, నాన్నగారు ఎవరైనా గొప్ప సంపద పొందారనుకోండి, అది దేనికి అంటే ఆయా వ్యక్తులు వాళ్ళు పూర్వజన్మలలోనో ఈ జన్మలోనో చేసుకున్న కర్మ వలన. మీరు చక్కగా గొప్ప కర్మ చేశారనుకోండి, మీకు చక్కగా పుణ్యం వచ్చి మీరు ఇంద్రుడికి అంటే ఇలా చెయ్యాలని కాదు కానీ మాయ చేసి చెప్తున్నాడు. ఇంద్రుడికి చేసినా చేయకపోయినా చక్కగా సంపద వచ్చేస్తుంది కదా నాన్న, మరి మనం ఇంద్రుడికి ఇంత యాగం చేయటం అంటే అప్పుడు అవును పిల్లాడు సామాన్యుడు కాదు, చక్కగా ఎన్నో గండాలు దాటినవాడు, ఎంతో గొప్పవాడు, మరి ఏం చేద్దాం అంటే మనం ఈసారి గోవర్ధనగిరికి యాగం చేద్దాం, మనం గోవర్ధన పురుషుడికి యాగం చేద్దామంటే అప్పుడు సరే పిల్లాడు చెప్పింది తప్పు కాదు, పిల్లాడు సామాన్యుడు కాడు, మరి గోవర్ధనగిరి యాగం అంటే ఏం చేయాలి, మా దగ్గర ఇదపూర్వం అర్చకులు వాళ్ళు బ్రహ్మగారు ఉన్నారు, ఆయనను పిలిస్తే చక్కగా చేయించేస్తాడు, ఇంద్రయాగం మంత్రాలు లిస్టు అన్నీ ఉన్నాయి, మరి గోవర్ధనగిరి యాగం చేయించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చేయిస్తారంటే చెప్పు నాన్న అంటే, గోవర్ధనగిరి యాగం అంటే ఏముంటుంది,
ఏం లేదు, మనం చక్కగా మీకు ఇదపూర్వం ఏదైతే లిస్ట్ ఉందో మీ దగ్గర అవే తెప్పించేసేయండి. తెప్పిస్తే మనం చక్కగా ఇంద్రుడికి యాగం చేస్తాం. అలానే ఈ సంవత్సరం ఏం చేస్తాం, గోవర్ధనగిరికి యాగం చేస్తాం. చక్కగా మనందరం కలిసి కొన్ని నేతులు అన్నీ బ్రాహ్మణులకి పెట్టేస్తాం. బ్రాహ్మణోచ్చిష్టం మనల్ని కాపాడేది, అందుకు మనం అందరం కలిసి తినేస్తాం. ఆ తర్వాత కుక్కలు ఈ మొదలగు సంతతి అంతటికి పెట్టేస్తాం. పెట్టేశాక ఆఖరికి మనం ఏం చేస్తాం అంటే మిగిలిన కొన్ని కడవళ్ళు నేతి అన్నాలు తీసుకెళ్ళి గోవర్ధనగిరి మీద పోసేస్తాం. పోసేస్తే నాన్నగారు నేను చెప్తున్నాను గోవర్ధన పురుషుడు వచ్చి తింటాడు అంటే, అవును నాన్న అంటే మనం ఆ తర్వాత ఏం చేయాలి అంటే మనందరం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేయాలి. అరుణాచలానికి గిరి ప్రదక్షిణ చేసినట్టే గోవర్ధనగిరి చుట్టూతా గిరి ప్రదక్షిణ చేయాలి. అయితే మళ్ళీ ఊరికే చేయొద్దు నాన్నగారు, అందరూ ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు తలుచుకుంటూ ఎవరికి వాళ్ళు చేసుకోవాలి. అయితే సరే నాన్న చేద్దాం అంటారు. వెంటనే అన్నీ తెప్పించేస్తారు. ఓ హడావిడిగా చక్కగా బ్రాహ్మణులు అందరూ తినేస్తారు, వీళ్ళందరూ తినేస్తారు. ఆ తర్వాత కుక్కలు వీళ్ళందరికీ పెట్టేస్తారు. కడవళ్ళు అన్నం తీసుకెళ్ళి గోవర్ధనగిరి మీద పోసేస్తారు. పోసేసి వీళ్ళందరూ గోవర్ధనగిరి చుట్టూతా ఆవులు దూడలు మొత్తం నందవ్రజం అంతా తిరుగుతోంది ఆ రోజు. మొత్తం నందవ్రజం అంతా ఆ రోజు గోవర్ధనగిరి చుట్టూతా ఆనందంగా వాళ్ళందరూ చక్కగా కృష్ణుడు చెప్పినట్టుగా తిరగలేని వాళ్ళు బళ్ళెక్కేయచ్చు. వాళ్ళందరూ బళ్ళెక్కేసి రథాలు ఎక్కేసి భజనలు చేసుకుంటూ వాళ్ళందరూ పాటించి గాన విద్య పాటవములకు తేటు లెక్కి బహుతానములన్ పాటలు గంధులు కృష్ణుని పాటలు పాడిరి విరోధి పాటనుడనుచున్. మా కృష్ణుడే కృష్ణుడు, ఎంతమంది వచ్చినా ఎలా సంహరించేశాడు. వాళ్ళ మనస్సు కృష్ణుడి చేత లాగబడిపోయిందండి. అది ఇష్టదైవము యందు మనకు ఉండాల్సిన ఇది. మనం పాద అరవిందయోహ అంటాం. పాదములు అరవిందములు ఏంటండి, ఆ పాదాలు అరవిందములతో ఎలా పోలుస్తాం? పువ్వేమో పైకి ఉండి కాళ్ళ కిందకుంటుంది, పాదాలు పోలుద్దామా అంటే కాళ్ళ పైకుండి పువ్వు కిందకుంటుంది. అంటే ఏంటిదంటే ప్రహ్లాదుడు చెప్పాడండి, మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు. ఈశ్వరి పాద అరవిందములు ఎప్పుడవుతాయంటే మనము భ్రమరీనాదమై దాంట్లో నుంచి స్రవించే పుప్పొడి తేనె యందు ఆనందపడిపోయి ఆ మత్తెక్కి ఉన్మత్తుడై ఉండిపోవాలి. ఈ ఉన్మత్తుడు అంటే ఈశ్వరుణ్ణి పూజించిన వాడిని పిచ్చివారు అన్నారు రామకృష్ణ పరమహంసని. ఆ పిచ్చి అర్థం చేసుకున్న వాళ్ళు రామకృష్ణ పరమహంసకు పట్టిన పిచ్చి నాకు ఎన్ని జన్మలకు పడుతుందో అన్నారు. అలా పిచ్చి అంటే వాళ్ళు మనకు అర్థమయ్యేలా ప్రవర్తించరు. అటువంటి ఆ మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు. అలా ఆయన అంటారు, ఈ ఈశ్వరుడి యొక్క పాదాల యందు నేను ఆనందపడిపోయి మత్తెక్కి ఉన్నవాడిని ఈ సంసారం యందు మీరు చెప్పే చదువుల యందు ఉంటుందా నాన్న నా శ్రద్ధ? అసలు చదువు ఎందుకు అంటే ఈశ్వరుని తెలుసుకోవడానికి చదువు. అంతేగాని మన యవ్వనాన్ని మన దగ్గర ఉన్న ఓపికనంతా పరుగుల ఎంట పరిగెట్టేశాక ఆఖరికి మన జీవితం ఏమైపోతుందంటే ఏదో చిన్నప్పుడు నాకు ఏదో అమ్మ దగ్గర ఉండాలని కోరిక, తర్వాత స్కూల్కి వెళ్ళాలని, ఆ తర్వాత మార్కులు రావాలని, ఆఖరికి జీవితం ఏమైపోతుందంటే మనకు తీరిన కోరికలన్నీ ప్లస్ మనకి తీరని కోరికల వల్ల వచ్చిన దుఃఖము, తీరిన కోరికల వల్ల సుఖము, తీరని కోరికల వల్ల దుఃఖమే మన జీవితం అయిపోయింది అనుకోండి. తర్వాత అడిగేవాడొకడు ఉంటాడు, వాడు అడుగుతాడు ఏం చేసావురా నాకు అని. రోజు 10 నిమిషాలు పూజా గదిలో కూర్చున్నానండి అంటే మనస్సు చేత తిరిగావు లేరా 9 నిమిషాలు, కూర్చున్నది గట్టిగా 1 నిమిషం. దాంట్లో నువ్వు ఊర్లు వెళ్ళి అటెళ్ళి ఎగ్గొట్టేసావు సగం రోజులు. ఆఖరికి నీకు కూర్చున్నది 40 నిమిషాలు అయితే నీకు మళ్ళీ మానవ జన్మ ఎందుకు ఇవ్వాలని అడిగితే ఏం చెప్తాం? అందుకు అలా ఆయన పాదములు యందు వీళ్ళంత గొప్ప స్థితిని పొందేశారు. ఆ గోపబాలులు గోపకలు అందరూ ఆ కృష్ణుడి యందు రమించి, కృష్ణుడు దైవాన్ని వాళ్ళకి తెలియనవసరం లేదు, ఇష్టదైవం అయిపోయాడు అంతే. అయితే వాళ్ళందరూ కండులు తెరువని కడు చిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే 3వ నెల నాడు ముద్దుల కుర్రడై కోపించి శటకంబు క్రూలతోసే ఏడాది కుర్రడై ఎగచి తృణావర్తు మెడపట్టుకొని చీరి మృతుని చేసే తల్లి వెన్నెల కుర్రై తన రోల కట్టంగ కుర్రడై మద్దులను క్రూలతోసే పశుల గ్రేపుల పాలుచు బకుని చీరే వెలగ తోడుచ దైత్యు వేసి గడపే అని ఆయన లీలలన్నీ తలుచుకుంటూ మా కృష్ణుడే కృష్ణుడు తండ్రి తల్లి కండులు తెరువని కడు చిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే. ఇంకా అసలు కన్నులు కూడా తెరవని పిల్లాడై ఇంతుండగా పూతనని సంహరించాడు.
మూడవ నెల నాడు ముద్దుల కుర్రడై కోపించి శటకంబు కురుల దోసే బాలుండెక్కడ బండి ఎక్కడ అని మంచం మీద పడుకొని తన్ని శటకాసురుని సంహరించేస్తాడు. ఏడాది కుర్రడై ఎగచి తృణావర్తు మెడపట్టుకొని చీరి మృతుని చేసే ఆయన ఏడాది కుర్రడైనప్పుడు తృణావర్తుడు పట్టుకెళ్ళిపోతే ఆయన మెడపట్టుకొని చీరి ఆయన జాగ్రత్తగా దిగొస్తాడు. తల్లి వెన్నెల కుర్రై తనరోల కట్టంగ కుర్రడై మద్దుల నిక్రూల దోసి ఆయన ఎవరండి? చిక్కడు సిరికౌగిటికి చిక్కడు సనకాది యోగి చిత్తంబులకు చిక్కడు శృతిలికి కావళి చిక్కెడతడు నీల తల్లి చేతన్రోలన్. ఎవరైనా చిక్కడు సిరికౌగిటికి అమ్మవారికి చిక్కనివాడు, సనకాది మహర్షుల ఆలోచనకి చిక్కనివాడు, వేదంబులంతటి వాడికి చిక్కనివాడు, నీలతల్లి చేత కట్టబడ్డాడు, రోలుకు అంటారు. అలా ఆయన అప్పుడు రోలుకు కట్టబడతాడు. ఆ తర్వాత పశువుల గ్రేపుల పాలుచు బకుని చీరే. బకాసురుడు బయటకు ఒకలా లోపలొకలా. బయట ఈశ్వరుడు సత్యం, అటువంటి సత్యమైన ఈశ్వరుణ్ణి మింగేద్దామని వచ్చాడంటే అసత్యాన్ని బయటకి చూపిద్దామని బకాసురుడు బయటకి పరమ సాత్వికంగా, లోపల మటుకు పరమ దుష్టుడై వచ్చాడు. అటువంటి అసురుణ్ణి చంపి బయటకు వస్తాడు కృష్ణుడు. అంటే సత్యం ఎప్పుడూ లోపల దాగదు. అలా బకాసురుణ్ణి చంపించి పశువుల గ్రేపుల పాలుచు బకుని చీరే వెలగ తోడుచ దైత్యు వేసి గడపే. వెలగ చెట్టు మీద వచ్చాసురుణ్ణి వేసి సంహరిస్తాడు. అలా కృష్ణుడి లీలలన్నీ తలుచుకుంటూ తిరుగుతూ ఉంటే మరి చెప్పాడుగా గోవర్ధన పురుషుడు తింటాడని. ఆయన వెంటనే వీళ్ళు తిరిగేసరికి నాన్నగారు నాన్నగారు అందరు ఇలా రండి ఇలా రండి ఇలా రండి అని ఆ గోవర్ధనగిరి కేసు చూపిస్తాడు. వినుడి శైలంబు కామరూపి. చెప్పానా నాన్నగారు? కామరూపి శైలంబు. తిను కోరుకుంటే ఒక పురుషాకృతిని ధరించవచ్చు. నాద్యాన్నములు మనమెప్పించిన ఆహరించు. చూసారా నాన్నగారు, మనం అక్కడ పెట్టిన నేతన్నాలు ఎలా తినేస్తున్నాయో. కలులను బంధించు. మన శత్రువులందరినీ ఈ నాద్యాన్నముల రూపంలో తినేసి సంహరించేస్తుంది. మనలను మన్నించు, మనల్ని కాపాడుతుంది నాన్నగారు ఈ గోవర్ధనగిరి. ఏమనుకుంటున్నారో అనేసరికి వాళ్ళందరూ అవును మన కృష్ణుడు చెప్పింది నిజమే, మనం ఇప్పటిదాకా ఇంద్రయాగం చేసాం, ఎప్పుడు ఇంద్రుడు మనకు కనిపించి ప్రత్యక్షంగా ఏం తినలేదు, ఇప్పుడు చూడండి గోవర్ధన పురుషుడు ఎలా తినేస్తున్నాడు. జై గోవర్ధనగిరికి, జై కృష్ణుడికి అనుకుంటూ వాళ్ళందరూ ఓ మహోత్సాహులైపోయి ఆనందంగా ఓ గొప్ప అల్లరి చేసేసుకుంటూ. ఈ వెనక ఏంటంటే జిత్తంబులో ననుకంపాతిశయంబు చే సమనపైనంచు సగోపాలుండై వనచాక్షుండు నమస్కరించే గిరికిన్ వందారు మందారుడై. ఆయన కృష్ణుడు ఇక్కడ గోపబాలుల మధ్యలో ఒకడయ్యి ఇంకో రూపంతో అక్కడ గోవర్ధన పురుషుడిగా వచ్చి అక్కడ కృష్ణుడే తినేస్తూ ఇక్కడ కృష్ణుడే అల్లరి చేస్తూ ఓ గొప్ప హడావిడైపోయేసరికి అందరూ ఆనందంగా అప్పుడే గోవర్ధనగిరి యాగం పూర్తి చేసుకొని ఓ కృష్ణుడి చుట్టూతో అందరూ చేరిపోయి కృష్ణ నీకు ఎలా తెలుసు భలే చెప్పేశావే అబ్బో అబ్బో అనుకుంటూ ఉంటే ఈ హడావిడి ఇంద్రుడు విన్నాడు. ఇంద్రుడు అహంకరించి కదా ఉన్నాడు. ఏంటి గోవర్ధన అక్కడ నందవ్రజంలో అంత హడావిడి అని నాకు పూజ చేయటం వల్ల చేస్తున్నారేమో అని అడుగుతాడు భటుల్ని. అడిగితే మీరు మీరు అంత క్రోధాన్ని పొందకండి, కానీ వాళ్ళు ప్రతి ఏటా మీకు ఒక యాగం చేసేవారు కదా గొప్పగా, ఈ సంవత్సరం కృష్ణుడు చెప్పడంతో వాళ్ళు మార్చేశారు. వాళ్ళు ఇప్పటి నుంచి గోవర్ధనగిరికి చేస్తారంట. గోవర్ధనగిరే వాళ్ళకి కావాల్సిన గడ్డి అన్నీ ఇస్తోందంట. అనేసరికి ఇంద్రుడికి ఎక్కడ లేని కోపం వచ్చి పిరుగుల్ నేతులు త్రావి క్రొవ్వి భువి నాభీరుల్ మదాభీరులై గిరి సంజాత కఠోర పత్ర దళల క్రీడా సమారంభ దుర్భర దంబోళిధరున్ పురంధరున్ నన్ను పాటించి పూజింపత దిరికిన్ పూజలు చేసి పోయరదిపో కృష్ణుండు ప్రేరేపగన్. కృష్ణుడు పెద్ద దేవుడా, వాళ్ళు చెప్పడం ఏంటి వీళ్ళు వెంటం ఏంటి, వీళ్ళకి బుద్ధి లేదు. వీళ్ళు పెరుగుల్ నేతులు త్రావి క్రొవ్వి, వీళ్ళు పెరుగు తాగుతారు, నేతులు త్రాగి బాగా క్రొవ్వారా. వీళ్ళు ఇంద్రుడు అంటే ఏంటో మర్చిపోయారు. నేను గిరి సంజాత కఠోర పత్ర దళన క్రీడా సమారంభ దుర్భర దంబోళిధరున్ పురంధరున్. నేను ఒకనాడు కోపం వచ్చి కొండలకున్న రెక్కలన్నీ త్రగ్గోశాను. అటువంటి కొండలకెళ్ళి పూజలు చేస్తారా నాకు కాదని వీళ్ళు నన్ను పాటించట్లేదు. నేను పురంధరుణ్ణి, నాకు వజ్రాయుధాన్ని ఆయుధంగా పొందుంటాను, అటువంటి నాకు కాకుండా తీసుకెళ్ళి ఆ గిరికి పూజలు చేస్తారా? మీరు వెళ్ళి ఇంద్రుడు అంటే ఏంటో చూపియండి, విపరీతంగా వర్షించండి, పీకల ద్రాక వరద నీరు పొంగిపోవాలి, అక్కడ పిడుగులన్నీ పిడిగేయండి. ఇంకసలు వాళ్ళు ఎలా ఉండాలంటే ఇంకా నీటితో మునిగిపోవాలి, పూర్తిగా ఓ సరోవరం ఉందా అన్నట్టుగా అయిపోవాలి. అలా వర్షించండి, నేను ఐరావతం ఎక్కి వస్తున్నాను
అంటే మరి ఇంకా ఆజ్ఞ ఇచ్చేశాడుగా, వెంటనే మబ్బులన్నీ వచ్చేసాయి. కృష్ణుడు ఆకాశం కేసి చూసో నవ్వు నవ్వాడు. ఆహా మొదలైందా అని వెంటనే గొప్ప వర్షం పడిపోతుంది. ఇక్కడ మనకి విశ్వాసం అంటే ఏంటో తెలుస్తుందండి. వెంటనే వర్షం పడిపోయి గోవులు కొట్టుకెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ కొట్టుకెళ్ళిపోతుంటే వీళ్ళు వెళ్ళి భయపడలేదండి. మార్కండేయుడి మీదకి ఇంత ఉగ్రరూపంతో యముడొస్తే వచ్చి నేను ప్రాణాలు తీసేస్తున్నాను రా అని పాసం విసురితే ఆయన అనయన్ బాలు రవంతైనన్ భయం పొందకన్ ఇట్లా నేను భానుజ నేను మహేశ్వరుని పుటమిని అర్పించుచుండవాడా అట్యనగుండాత్ముడు సర్వలోక విభుండాహ్లాదంబునే సేవించునన్ నా ప్రాణంబు హరింప తరమే బొబ్బో నీకు బొబ్బోమికన్ అని యముడి మీద నవ్వాడండి మార్కండేయుడు. ఈశ్వరుణ్ణి పట్టుకున్న వాడికి ధైర్యం అంత గొప్పగా ఉంటుంది, అంత ధైర్యంతో ఉంటారు. అయితే వీళ్ళు ఏమీ భయపడకుండా అసలు విశ్వాసం అన్న మాట అండి. ఎవరైనా మామూలుగా ఉంటే ఎందుకు వచ్చింది కృష్ణ నీకు పెద్దరికం, ఎందుకు వచ్చిన పెద్దరికం, చక్కగా ఇంద్రుడికి యాగం చేస్తున్నావు, ఏదో గోవర్ధనగిరి యాగం అని పెట్టావు చూడు, గిరి ప్రదక్షిణ అయి రాగానే బెడిసికొట్టేసింది. అవసరమా మనకిది అనలేదు వాళ్ళు వెంటనే కృష్ణ ఈ యుర్రుములు ఈ మెరుపులు ఈ యశనుల ఘోషణములు ఈ జలధారల్ నీయాన మున్నెరుంగము కుయ్యాళింపగదయ్య గుణరత్ననిది తండ్రి కాపాడు గుణరత్ననిది ఈ యుర్రుములు ఈ మెరుపులు ఈ యశనుల ఘోషణములు ఈ జలధారల్ తండ్రి ఏనుగు తొండాలంతంత ధారలు పడిపోతున్నాయి ఆకాశంలో నుంచి. ఏంటిది తండ్రి కాపాడు నువ్వు. ఎప్పుడు మేము ఇంతకుముందు ఎప్పుడు ఇటువంటి వర్షాన్ని చూడలేదు, ఇటువంటి ఉరుములేంటి ఈ మెరుపులేంటి తండ్రి కాపాడు అనేసరికి నేను మీలా తడుస్తున్నాను కదండి నేనేం చేయగలను అనలేదండి. పరమాత్మ వెంటనే పరిగెత్తుకెళ్ళి బాలుండాడుచు నాటపత్రమని సంభావించి పూగొత్తి కింగేలందాల్చిన లీలలే నగవుతో కృష్ణుండానం మహాశైలంబు వలకేల దాల్చి విపుల ఛత్రంబుగా పట్టిన భీలాభృత్యుతది శిలాచకితులై గోపి గోపంతికి ఆయన వెంటనే పరిగెత్తుకెళ్ళి బాలుండాడుచు నాటపత్రమని సంభావించి పూగొత్తి కింగేలందాల్చిన లీలనే నగబుతో కృష్ణుడు అలా ఒక చిన్న పిల్లాడు ఆడుకుంటూ అలా పరిగెట్టుకుంటూ వెళ్ళి లిల్లీ మొక్కకున్న పువ్వు హేళగా తురించేసినట్టు వెళ్ళి ఆ కొండ బాలుండాడుచు నాటపత్రమని సంభావించి పూగొత్తి కెంగేలందాల్చిన లీలలే నగవుతో కృష్ణుండాన మహాశైలంబు వలకేల దాల్చి విపుల ఛత్రంబుగా పట్టే నా భీలాభృత్యుతది శిలాచికితులై గోపి గోపంతికిన్ ఆయన వెంటనే ఆ కొండెత్తేసి ఓ పెద్ద గొడుగు కింద పట్టుకొని రండి అని పిలిచి వీళ్ళందరినీ పట్టుకొని వాళ్ళందరూ దాని కిందకు వచ్చేస్తారు. ఆయన అప్పుడు చెప్తారు బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంబు శైరింపగా జాలండో అని దీని కింద నిలువంచింతింపగా బోలదీశయ నా భీలాభృత్యు. ఆయన వెంటనే మీరు ఈ పిల్లాడేంటి ఇంతున్నాడు కొండ పట్టుకున్నాడు పడిపోతుందేమో అని భయపడకండి, చక్ర సంయుత ధరా సద్యో పైపడ్డ నాకేలల్లాడది బ్రహ్మాండములంతా వచ్చి కొండ మీద నిలబడినా నాకేం కాదు, మీరు రండి బంధులారా రండి అని బంధులారా అని పిలుస్తారు. ఆయన కర్మ అండి. ఆయన పిలిచి వీళ్ళందరినీ ఆ కొండ కిందకి తీసుకొని నా దగ్గర రండి అంటే ఇంద్రుడికి ఏం తెలుసు వాళ్ళు అనుభవిస్తున్న ఆనందం. వాళ్ళందరూ కృష్ణుడి పాదాల దగ్గరికి వెళ్ళిపోయి అదో చిన్ననంద వ్రజం అయిపోయింది. వీళ్ళందరూ ఆనందంగా గోవులు వీళ్ళందరినీ వక్రలక్ష్మి పరివార జబన్ని నాభలోచన అంటారు. కంటి చూపు చేత పోషించేస్తారు నా తండ్రి మీనాక్షి తత్వంతో. అలా ఆయన కంటి వాళ్ళకు వండుకోవాల్సిన అవసరం లేదు, ఏమీ అవసరం లేదు, హాయిగా మరింత తిగుణీకృత ఉత్సాహంతో వాళ్ళందరూ కృష్ణుడి పాదాల దగ్గరికి వెళ్ళిపోయి చలేస్తుంటే ఓ నీటి చుక్క పడలేదు. అందరూ ఆనందంగా కృష్ణుణ్ణి చూస్తూ వాళ్ళు ఇంతకుముందు ఎప్పుడు అలా చూడలేదు కదండి. యశోదమ్మ ఒక్కళ్ళకే దక్కింది, నీలతరలికే దక్కింది ఆ అవకాశం. ఇవాళ వాళ్ళందరూ కృష్ణుడిని అలా చూస్తూ మా కృష్ణుడే కృష్ణుడు చూడండి కొండను ఎలా పట్టేసుకున్నాడు అని ఆనందించి అసలు ఎంత ఆనందంగా ఉన్నారు. 7 రాత్రులు 7 పగళ్ళు పట్టాడు తండ్రి అలానే 7 ఏళ్ల వయసులో. అలా పట్టేసరికి 7 రాత్రులు 7 పగళ్ళు అయిపోయింది. అయితే ఇంద్రుడు అడిగాడు ఎంతమంది పడిపోయారా అసలు ఏమైనా మిగిలిందా అని అడుగుతాడు. నీ మొహం అక్కడ పడలేదు, అందరూ గోవర్ధనగిరి కిందకి వెళ్ళిపోయి హాయిగా ఇంతకంటే ముందు న్యూరోబియాన్ బి కాంప్లెక్స్ చేయించుకున్నట్టు ఆనందంగా ఉన్నారు అనేసరికి ఇంద్రుడికి ఒక్కసారి అనుమానం వచ్చింది. ఏరా ఎవరు ఆ బాలుడు అంటే నువ్వు అన్నావే పెరుగులు నేతులు త్రావి క్రొవ్వి అన్నావే, కృష్ణుడు ప్రేరేపగన్ వాడేమన్నా దేవుడు అన్నావే, వాడు వెళ్ళి కొండెత్తి పట్టుకున్నాడు అనేసరికి ఇంద్రుడికి ఒక్కసారి కాళ్ళు చేతులు వణుకొచ్చేసి భయం వేసేసి ఒరే నా పదవి ఎగిరిపోయేలా ఉంది
ముందు ఆ మబ్బులు తీసేయండి అని పరిగెట్టుకొచ్చి ఐరావతం మీద కూడా రాలేదు ఆయన, పరిగెట్టుకుంటూ వచ్చి చూసేసరికి అప్పుడు దర్శనమైంది. నా తండ్రి జలధర దేహు నాజాను చతుర్బాహు సరసి రుహాక్షు విశాలవాక్షు జారు శంఖ చక్ర గదా పద్మ కాంతిబాన్ కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛన విహారు. ఆయన హైమోత్ప్రపుండ్రమ కుటంబజునం సునాసం మందస్మితం కర్రకుండల చారుగండం బింబాధరం బహుళ దీర్ఘ కృపాకటాక్షం. దర్శనమయ్యేసరికి నన్ను గన్న తండ్రి పరబ్రహ్మమా అని వెళ్ళి పాదాల మీద పడిపోయి, తండ్రి నన్ను క్షమించు, నాకే ఈ పదవిని ఇచ్చారు అనుకున్నాను తండ్రి, నువ్వు ఉన్నావు తండ్రి నా పైన, నువ్వు నీ అనుగ్రహం తండ్రి, నువ్వు ఇచ్చేసరికి నాకు వచ్చింది. నా వంటి వెర్రివారికి శ్రీవల్లభ నీవు శాస్తి చేసితివే మెన్ కావరము మాని పెద్దల త్రోవల జరిగెదరు బుద్ధి తోడు తనీషా. తండ్రి నన్ను క్షమించు, నా వంటి వెర్రివారికి నువ్వు తగిన శాస్తి చేసావు తండ్రి. నేను కావరము మాని పెద్దల త్రోవల జరిగెదరు బుద్ధి తోడు తనీషా. తండ్రి నన్ను క్షమించు, నేను ఈ అహంకారాన్ని మాని అహంకృతిని మాని తండ్రి పెద్దల త్రోవలో వెళ్తాను, నన్ను క్షమించు అనేసరికి ఆయన ఈశ్వరుడు కదా, ఆయన వెంటనే నాయాజ్ఞ చేయుచుందును నీ అధికారంబు ఎందు నిలువు సురేంద్ర శ్రీయుతుడ వైమదింపకు శ్రేయంబులు కలిగి పొమ్ము శ్రితకరిగా మన ఏనుగు నడిచేటట్టు నడిచేవాడా. ఈశ్వరుడి దగ్గర, ఈశ్వరుణ్ణి నమ్మేవాడి దగ్గర ఉండే లక్షణం అండి. క్షమార్పణ చెప్పిన మరుక్షణం ప్రసన్నులైపోతారు వాళ్ళు. ఒరే ఏనుగు నడిచేటట్టు నడిచేవాళ్ళ పోన్లే, నాయాజ్ఞ చేయుచుండును నీ అధికారంబు ఎందు నిలువు సురేంద్ర, నేను నా ఆజ్ఞ చేసేంత వరకే నువ్వు ఉంటావు, ఆ తర్వాత మళ్ళీ మారిపోతారు, మళ్ళీ బలిచక్రవర్తి వచ్చేస్తాడు, నువ్వు కేవలం నా ఆజ్ఞ ఉన్నంత వరకే, నీకు ఉన్నది ఈ పదవి నీ అంతట నీకుగా లేదు, నేనిస్తే నీకు వచ్చింది అని ఆయన వెంటనే క్షమార్పణ చెప్పేసరికి ప్రసన్నులైపోయి శ్రీయుతుడ వైమదింపకు శ్రేయంబులు కలిగి పొమ్ము శ్రితకరిగా మన నీకు నీ లక్ష్మి అంటే అన్ని పదవి కానీ ధనం కానీ బుద్ధి కానీ అన్ని అమ్మవారే. అటువంటి అమ్మవారు ఎవరు? కైలాసే పార్వతీదేవి వైకుంఠే మహాలక్ష్మి చ సత్యలోకే సరస్వతి అని చెప్పుకుంటూ స్వర్గలోకే స్వర్గలక్ష్మి గోలోకే రాధికా స్వయం రాజ్య రాజ్యే రాజ్యలక్ష్మి గృహలక్ష్మి గృహే గృహే. ప్రతి ఇంటి ఇల్లాలో అమ్మవారే, ప్రతి రాజ్యం యొక్క రాణి అమ్మవారే. అలా స్వర్గలక్ష్మి ఒక లక్ష్మి. అటువంటి లక్ష్మి నీ దగ్గర నా ఆజ్ఞ వల్ల ఉంది. ఆవిడ ఎవరు? నిత్యానపాయిని, నేను ఉంటే ఉంటుంది, నా అనుగ్రహం వల్ల నీ వెనకుంది, నువ్వు ఇంకోసారి ఇలా ప్రవర్తించకంటే వెంటనే కపిల గోవు పరిగెట్టుకుంటూ వచ్చింది. అయ్యో, నోరున్న మనుషులు ఏముంది కృష్ణ, ఎక్కడైనా శరణు పొందుతారు తండ్రి, నోరున్న మనుషులకి ఏముంది, నోరు లేని మా జీవులు గోవులు దూడలు ఆవులు వీటిని బయట కట్టేసి వీళ్ళు పడుకుంటారు వర్షం పడితే, అటువంటి గోవుల్ని కూడా అర్థం చేసుకొని కాపాడావు నా తండ్రి అని తన పాలు తను పితికి తెస్తుందండి. వెంటనే ఐరావతం వెళ్ళి శంకరాచార్యులు వారు దిగ్భస్తి బెక్కన కకుంభ ముఖావ సృష్ట స్వర్వాహిని విమలచారు జలప్రుత అంగీం ప్రాతర్ నమామి జగతాం జననీమ శేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అన్నట్టుగా ఆ ఏనుగు అమృత చెంబుల్లో అమృత బిందెల్లో ఆకాశగంగ జలాన్ని తెస్తుంది. వెంటనే అదితి పరిగెట్టుకుంటూ వస్తుంది. ఒరే, ఇంతకు ముందు ఇంతే అహంకరించదే తండ్రి వెళ్ళి ఉపేంద్రుడై ఇంద్రుడికి తమ్ముడిగా నా కడుపున పుట్టి వెళ్ళి చెయ్య జాపి ఇంతంతై వడుడింతగై మొరియుతానింతై నభోవీధిపై అంతై కోయద మండలాగ్రమనకంతై మహర్వాటిపై అంతై చంద్రునకంతగై ద్రోణిపై అంతై సత్య మధోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్తి అయి మొత్తం పెరిగి చెయ్య జాపి అడిగి తెచ్చిచ్చాడ్రా, బుద్ధి తెచ్చుకొని వెళ్ళి అభిషేకం చేయి అంటే ఒక్కసారి సురభిక్షీరములన్ సురద్వీప మహాచుండాల తానీక నిర్జర గంగాంబువలన్ వినీల జననీ సమ్మౌలి సంగమ్ముతో సురనాథుండ అభిషిక్తు చేసి పలికెన్ సొంపార గోవిందుండంచు. తండ్రి, మేము బిరుదిచ్చి పిలవట్లేదు, నువ్వు గెలుచుకున్న నామం తండ్రి, గోవులని కాపాడిన గోవిందా అని పిలుస్తారు. ఒక్కసారి నీరాజనం ఇయ్యండి, ఆ నీరాజనం తీసుకోండి. గోవిందా గోవర్ధనోద్ధార గోవింద గోవింద.
సురద్విప మహాచుండాల తానీక నిర్జర గంగాంబువలన్ ఆ గజేంద్రుడు తెచ్చిన అమృత జలాల్ని, ఆకాశ గంగ జలాల్ని, వినీల జనని సన్మౌళి సంగంబుతో అదితి వచ్చింది కదా, అదితి ఉండగా స్వరనాదుండు అభిషిక్తు చేసి పలికెన్ సొంపార గోవిందుండంచున్న ఆయన ఒక్కసారి ఆయన పాదాలు కడిగేసి, తండ్రి నన్ను క్షమించు, నేను పిలుస్తున్నామని గోవిందా అని పిలుస్తాడు. పిలిస్తే పదవి అన్నీ ఇచ్చి 7 రాత్రులు 7 పొగళ్ళంటే ఏంటండి, ఈ పద్మపీఠం యందు నించొని వచ్చిన వాళ్ళందరినీ కాపాడుతూ, ఎప్పుడు ఏ మొక్కులు వింటాడో, ఎప్పుడు ఏ మొరలు వింటాడో మనందరినీ కాపాడుతూ ఉంటాడు. అటువంటి గోవింద పట్టాభిషేక ఘట్టాన్ని విన్నాం. భాగవతంలో దశమ స్కందంలో అతి ముఖ్యమైన ఘట్టం అది. ఇవాళ జన్మాష్టమి నాడు పరిపూర్ణ అవతారం శ్రీకృష్ణ అవతారం. ఒక్క శ్రీకృష్ణ నామాన్ని స్మరణ చేస్తే మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన భృగురామ దశరథరామ కల్కి బుద్ధ కృష్ణ ఈ 10 అవతారాల్ని తలుచుకున్నంత పుణ్యం వచ్చేస్తుంది. అలా మనం ఇవాళ అనుకోకుండా అన్ని పద్యాలు వచ్చేసాయి. శ్రీకృష్ణుడి జన్మం దగ్గర నుంచి మనం ఇవాళ లీలలన్నీ మనము తలుచుకున్నాం. అయితే ఇవాళ అటువంటి గొప్ప ఘట్టాన్ని విని చాలా గొప్ప పుణ్యాన్ని పొందాం. అలా ఇప్పుడు మనం ఒక్కసారి గోవిందనామాలు చదివి ఆ గోవిందనామాల్ని ఇంతకు ముందు చదివిన దానికంటే ఇప్పుడు ఇంకా ఆనందంగా ఇది విన్నాం కాబట్టి అనుభవిద్దాం. గోవింద 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 హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ధన గోవింద నవనీత చోర గోవింద గోవింద పరమలోచన గోవింద గోప సంహారక గోవింద దురిత నివారణ గోవింద పాలక గోవింద నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద హర గోవింద వరాహమూర్తి గోవింద గోవిందనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద దశముఖవర్ధన గోవింద వాహన గోవింద పాదవ భయ్య గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. మరి కొంచెం నువ్వు ఇంట్రడక్షన్, నీ పేరు, ఏం చదువుతున్నావు, నువ్వు చెప్పిన ఘట్టం ఏంటి, అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే కమిటీ వాళ్ళకి అన్నీ చెప్పాలి. మళ్ళీ ఒక్కసారి గోవింద రమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నాయక గోవింద శ్రీతజని పాలక గోవింద గోవింద సంస్థాపక గోవింద గోవింద ఆపద్బాంధవ గోవింద గోవింద కరుణాసాగర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద కలాక్ష గోవింద ఆమిన వరద గోవింద పాప వినాశన గోవింద పాహి మురారి గోవింద అంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద నాయక
నందన గోవింద జగదర గోవింద వరమాల గోవింద గోవింద వైవనయ గోవింద అక్షర గోవింద సుత గోవింద శ్రీమిత్ర గోవింద శ్రీమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద ప్రాతరక్షక గోవింద దేవకల్యాణ గోవింద క్షీరజనాభ గోవింద గోవింద హరిసర్వోత్తమ గోవింద జగన్మూర్తి గోవింద జగరూప గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపద్నివారణ గోవింద అర్చవీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆదరక్ష గోవింద 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 హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద ఆనంద రూప గోవింద ఆనందరహిత గోవింద వరదాయక గోవింద గోవింద పరమదయాళు గోవింద పరమనాభ హరి గోవింద గోవింద జీవనమాల గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద శ్రీనిలయ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద 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 శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద 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 గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోకుల హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోకులనందన గోవింద మంగళాశాసనం గోవింద గోవింద లక్ష్మీ రమణ గోవింద 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 బృందావన కృష్ణరామికి జై మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైः సత్కృతాయాస్తు మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణకృతం వా కర్మవాక్యాయ జం వా శ్రవణనైనజం వా మానసం వా పరాధం విహితమవిహితం వా సర్వమేతక్షమస్వ శివ శివ కరుణార్థే శ్రీ ప్రభో మహాదేవ శంభోః